పింఛన్ లబ్ధిదారుల్లో టెన్షన్ నెలకొంది. గత ప్రభుత్వం 2000 పెన్షన్ ఇచ్చేది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దాన్ని 4000కు పెంచుతూ హామీ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులవుతున్నా ఇప్పటి వరకు పింఛన్పై క్లారిటీ రాలేదు. డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛన్ డబ్బులు లబ్ధిదారులకు అందలేదు. పెరిగిన పింఛన్ కాకపోయినా కనీసం పాత పింఛన్ అయినా ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 44,49,767 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆసరాతో పాటు వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవి రోగులు, పైలేరియా రోగులకు సైతం నెల నెలా పింఛన్ అందజేస్తున్నారు. దీంతో పింఛన్ ఎప్పుడు పడుతుందోనని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, పింఛన్ లబ్ధిదారులో గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికి కూడా పింఛన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు కూడా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ నెలలో పడాలని పింఛన్ కూడా ఇప్పటి వరకు కూడా పరిస్థితి కనిపిస్తుంది. మరి జనవరి నెలలోనైనా పడుతుందా లేదా అనేది కూడా లబ్ధిదారులు టెన్షన్ కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే గత ప్రభుత్వం 2000 పింఛన్ ఇచ్చేది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దాన్ని 4000కు పెంచుతామని కూడా హామీ ఇచ్చింది. ఇటు 6 గ్యారెంటీ లో భాగంగా చేయుత పథకం కూడా అందిస్తామని కూడా తెలపడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఇటు డిసెంబర్ నెలలో కూడా ఇంతవరకు కూడా పింఛన్ పడని పరిస్థితి కనిపిస్తుంది. కనీసం 2000 వచ్చి ఆ 2000 కూడా రాకపోవడంపై కూడా ఇటు పింఛన్దారులు కూడా టెన్షన్ వాతావరణం నెలకొచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్ అధికారంలో వచ్చి నెల రోజు అవుతున్నా కూడా ఇప్పటి వరకు పింఛన్ పై ఇంకా క్లారిటీ రాలేదు. చాలా మంది కూడా డిసెంబర్ నెల పింఛనే పడలే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇటు వృద్ధులు, వికలాంగులు, అలాగే వితంతువులు సంబంధించిన కూడా వాళ్ళలో ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛన్ కూడా లబ్ధిదారుల అకౌంట్ లో కూడా పడలేకపోవడంతో పెరిగిన పింఛన్ కాకపోయినా కనీసం పాత పింఛన్ అయినా ఇవ్వాలని కూడా లబ్ధిదారులంతా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తం రాష్ట్ర విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా 44,49,767 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆసరతో పాటు వికలాంగులు, వితంతులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవి రోగులు, పైలేరియా రోగులకు కూడా సైతం కూడా నెల కూడా పింఛన్ అందజేస్తున్నారు. అయితే ఈ పింఛన్ కూడా రోజువారీగా అంటే నెల 1వ తారీఖు నుంచి మొదలుకుంటే 15వ తారీఖు లోపు కూడా అందరి అకౌంట్లు కూడా పడుతున్న పరిస్థితి. అయితే దీంతో పింఛన్ ఎప్పుడు పడుతుందని లబ్ధిదారులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే డిసెంబర్ సంబంధించిన పింఛన్ ఇంకా పడకపోవడంతో మరి జనవరి నెల పింఛన్ అంటే పింఛన్ కూడా వేస్తామని కూడా ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అయితే ఇప్పటికే ఇటు ప్రజాపాలనలో అభ్యాస కింద 5 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. అందులో పింఛన్ సంబంధించిన అంటే ఎవరికైతే పింఛన్ రాలేదో వాళ్ళకి సంబంధించిన దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. కానీ పాత పద్ధతి ప్రకారం అయితే 2000 వేయాలి. కనీసం దానికి సంబంధించిన అమౌంట్ కూడా ఇంతవరకు కూడా అంటే దాదాపుగా ఇటు గ్రామాలలో అయితే ఇటు పోస్ట్ ఆఫీసులో కూడా అందరికి కూడా వాళ్ళ తంబు ఇంప్రెషన్ కూడా తీసుకుని అందరికి కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం మనకు అందుతున్న ప్రకారం డిసెంబర్ నెల పింఛనే ఇంకా రాలేదు. కాబట్టి మరి జనవరి నెల పింఛన్ ఇంకా అందుతుందా లేదానిపై కూడా ఇటు లబ్ధిదారులు మాత్రం ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. మరి పింఛన్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో మాత్రం ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మరి కనీసం పాత పింఛన్ అయినా వేయాలని కూడా లబ్ధిదారులు వేడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే నెల దాటింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపుగా డిసెంబర్ 7న కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరింది. కాబట్టి దాదాపుగా ఇంకో 5 రోజులైతే నెల కావస్తుంది. అయినప్పటికీ కూడా పాత పింఛన్ వేయలేదు. దీంతో ఇటు లబ్ధిదారులు కూడా ఆందోళన లేదని చెప్పుకోవచ్చు. మరి పాత పింఛన్ వేస్తారా లేకపోతే కొత్త పింఛన్ పెంచిన తర్వాత అన్ని కలిపి వేస్తారా మరి దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇస్తారా, మంత్రివర్గం సంబంధించి మంత్రులు ఇస్తారా అనిపై కూడా ఇంకా క్లారిటీ అయితే రాలేదు. దీనిపై మాత్రం ఇంకా గందరగోళం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. సందీప్. సతీష్, అంటే ప్రభుత్వం 4000 రూపాయల పెన్షన్ కి సంబంధించి అధికారులు ఎప్పుడు జీవో జారీ చేసే అవకాశం ఉంది? అంటే దీనికి సంబంధించి విధి విధానాలు ఎప్పుడు పూర్తవుతాయి? ఇంకా సందీప్, ప్రస్తుతం అయితే ఇటు ప్రజాపాలనలో డిసెంబర్ 28వ తారీఖు నుంచి మొదలుకుంటే జనవరి 6వ తారీఖు వరకు కూడా ఇటు లబ్ధిదారుల నుంచి కూడా ప్రజాపాలనలో అభ్యాసం కింద 5 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది. ఈ నెల 6 వరకు కూడా ఈ యొక్క దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాత దీనిపై
విధి విధానాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదంతా ప్రాసెస్ అంతా కావాలంటే మినిమం ఒక నెల పడుతుంది. ఎందుకంటే లబ్ధిదారులు ఎంపిక చేయాలి, తర్వాత ఎవరు అర్హులు, ఎవరు ఏంది, తర్వాత పాత పింఛన్దారుల లిస్టు కూడా తీసుకోవాలి, తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీని అంతా ప్రాసెస్ అంతా మాత్రం ఒక నెల రోజులు పట్టే అవకాశం ఉంది. కానీ ఈ లోపు మరి డిసెంబర్ నెల పింఛను, జనవరి నెల పింఛను ఆపితే మాత్రం చాలా మంది కూడా వితంతువులు గాని, వృద్ధులు గాని, కొంతమంది హ్యాండిక్యాప్లు గాని వీళ్ళంతా కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 44,49,767 మంది లబ్ధిదారులు ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛనే పనిలేదు. కాబట్టి మరి డిసెంబర్ నెల పింఛన్ ఎప్పుడు వేస్తారు? జనవరి ఆల్రెడీ ఈ రోజు 3వ తారీఖు కాబట్టి 15 లోపు సాధారణంగా ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు లబ్ధిదారులందరూ కూడా పింఛన్ సంబంధించిన లబ్ధిదారులందరూ కూడా జనవరి 15 లోపు అందరి అకౌంట్ లో కానీ, ఇటు పోస్ట్ ఆఫీస్ లో కానీ అందరూ కూడా తమ్ ఇంప్రెషన్ తీసుకుని అందరు కూడా ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు మాత్రం కొంచెం సందిగ్ధం నెలకొందని చెప్పుకోవచ్చు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటికే డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛన్ అందలేదు. మరి జనవరి నెలకు సంబంధించిన పింఛన్ ఇస్తారా, లేకపోతే పాత పింఛన్ ఇస్తారా అనిపై ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు మనం చూసాం, ఇప్పటికే ఇటు రైతు బంధుకు సంబంధించిన డబ్బులు కూడా చాలా వరకు 6 ఎకరాల లోపు ఉన్న వారికే పడింది. కాబట్టి మరి దానికి సంబంధించిన డబ్బులు, ఎందుకంటే ఇప్పటికే ఇటు రైతు బంధుకు సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేస్తారు రైతులు. కాబట్టి మరి దానికి సంబంధించిన డబ్బులే ఇంకా అకౌంట్ లో లేదు. 6 ఎకరం ఉన్న వాళ్ళ లోపు మాత్రమే వేశారు, మిగతా మంది కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి దానిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు ఇటు పింఛన్ పై కూడా ఇటు వృద్ధులు, వితంతులు, చేనేత కార్మికులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. మరి డిసెంబర్ నెల పింఛన్ ఎప్పుడు ఇస్తారు, మరి జనవరి నెల పింఛను మరి పాత పింఛన్ వేస్తారా, లేకపోతే కొత్తగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి 4,000 రూపాయలు వేస్తారా, ఇటు వితంతులు గాని వికలాంగులకు గాని 6,000 వేస్తారా, మరి ఏందనపై కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే క్లారిటీ లేదు. మరి ప్రజెంట్ అయితే ప్రజాపాలనలో అభ్యవస్థ కింద 5 గ్యారెంటీ సంబంధించిన దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. కానీ మరి దీనికి సంబంధించి పాత పింఛన్ సంబంధించిన విషయంలో మాత్రం ఇంకా అధికారుల నుంచి కానీ, ఇటు ప్రభుత్వ పెద్దల నుంచి కానీ, సీఎం రేవంత్ రెడ్డి నుంచి కానీ ఎలాంటి క్లారిటీ లేదు. కాబట్టి మరి దీనిపై కూడా చాలా వరకు ఇటు పింఛన్దారులు కూడా టెన్షన్ నెలకొంది. కాబట్టి దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. సందీప్, సతీష్, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతున్నా ఇప్పటి వరకు పింఛన్ పై క్లారిటీ లేదు. అంటే ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? మంత్రులు ఏం సమాధానం చెప్తున్నారు? ఎస్, మొన్న మనం చూసాం, దీనిపై కూడా శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు దాదాపుగా 6 లక్షల పైగా అప్పులు ఉన్నాయి, బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందని కూడా చెప్పారు. ఈ విషయంలోనే వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ఖజానా, రాష్ట్ర ఖజానా మొత్తం కూడా కాలేదు. కాబట్టి దానికి సంబంధించి కూడా అంటే సర్దుబాటు చేయడానికి కూడా కొంచెం సమయం పడుతుందని కూడా ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి దీనిపై కూడా ఇంకా సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ గవర్నమెంట్ దాదాపుగా 6 లక్షల పైగా కోట్లు అప్పు కూడా చేసింది. కాబట్టి దీనిపై కూడా ఇప్పటికే కొంచెం మల్లగుల్ల నడుస్తుంది. కాబట్టి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా మిగతా పథకాలు కూడా అన్ని కూడా చేకూరాలంటే, లబ్ధిదారులకు అందాలంటే కాదు కొంచెం టైం పడుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ అయితే రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. కాబట్టి దీనిపై కూడా ఫోకస్ చేస్తుంది. ఇతర అప్పుల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా ఇప్పటికే రైతు బంధు డబ్బులు ఆగిపోయిన పరిస్థితి. మరోవైపు వికలాంగులు, వితంతులు, ఇతర పింఛన్ లబ్ధిదారులంతా కూడా డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛన్ గురించే ఎదురు చూస్తున్నారు. కాబట్టి దీనిపై ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది, ప్రజెంట్ అయితే రాష్ట్ర ఖజానాలో మాత్రం డబ్బులు లేవు. కాబట్టి దీనిపై కూడా కొంచెం లబ్ధిదారులు కానీ అందరూ కూడా కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే మేము గవర్నమెంట్ వచ్చి ఇప్పుడే అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి శాఖల పరిగా రివ్యూలు నిర్వహించి ఎక్కడ ఏం జరిగినో తెలుసుకున్న తర్వాత అందరి లబ్ధిదారులకు కూడా సమన్వయం చేస్తామని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో మరి ఈ పింఛన్ సంబంధించి మాత్రం జనరల్ గా వేయాలి. ఎందుకంటే దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా తక్కువనే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే రైతు బంధు అంటే పెద్ద ఎత్తున దాదాపు 7,000 కోట్ల పైగా వేయాల్సి ఉంటుంది. కాబట్టి పింఛన్ అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 44,49,767 మంది లబ్ధిదారులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ పాత ప్రామాణికంగానే వేయాల్సి ఉంటుంది. మరి ఆ పాత ప్రామాణికంగా పాత పింఛన్ ఇస్తారా 2,000 రూపాయలు, లేకపోతే కొత్తగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి చేయూత పథకం కింద 6,000 రూపాయలు వేస్తారనపై కూడా 4,000 రూపాయలు కానీ 6,000 రూపాయలు వేస్తారనపై కూడా ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి దీనిపై మాత్రం ఇటు మంత్రులు కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా నియర్ బై ఇటు 1 మంత్ అవుతుంది. కాబట్టి మరి దీనిపై ఇంత ఎందుకు నెగ్లిజెన్స్ చేస్తున్నారు? లబ్ధిదారులు కూడా టెన్షన్ నెలకొంది. కాబట్టి మరి డిసెంబర్ నెల పింఛన్ ఇంకేయలేదు. మరి జనవరికి సంబంధించిన పింఛన్ ఎప్పుడు ఇస్తారు? ఈ 2 కలిపేస్తారా ఏందనిపై కూడా ఇటు రాష్ట్ర సంబంధించిన నేతలు కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ సతీష్.